వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. రుద్రవరం బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో విస్తృతంగా పర్యటిస్తున్న మాజీ మంత్రివర్యులు భూమా అఖిలప్రియ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలో బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ కాలనీలో విస్తృతంగా పర్యటిస్తున్న మాజీ మంత్రివర్యులు భూమా అఖిలప్రియ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోయే సూపర్ 6 పథకాల గురించి అఖిలప్రియ ఇంటింటి ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంచుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించి మన ప్రభుత్వాన్ని అధికారంలోనికి తీసుకొని రావాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని ఆమె తెలిపారు. అంతేకాకుండా 6 సూపర్ 6 పథకాలు అమలు చేసి చూపించే సత్తా మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ప్రజలు ఉద్దేశిస్తూ భూమా అఖిలప్రియ తెలిపారు. ఇందులో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రివర్యులు భూమా అఖిలప్రియ తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రవరం మండలం టీడీపీ సీనియర్ నాయకులు పోలా గురుమూర్తి, మాజీ జెడ్పీటీసీ లింగం వెంకట రంగనాయకులు శెట్టి, రుద్రవరం మండలం సోషల్ మీడియా ఇన్ఛార్జి మొలక గుర్రప్ప, అల్లడి శేఖర్, నాగులవరం రెక్కల మనోహర్ రెడ్డి, ఎం శివయ్య, గణమద్దుల ఓబులేసు, బద్రి వెంకటేశ్వర్లు, ఆచార్య మద్దిలేటి, శ్రీరంగాపురం టీడీపీ నాయకులు నంద్యాల నారాయణ రెడ్డి, సమూరు నరసింహుడు, టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేట్లన్నీ పెరిగినాయి కదా, గ్యాస్ కరెంట్ అన్ని రేట్లు పెరిగినాయి. మళ్ళీ చంద్రబాబు నడిస్తే అవన్నీ తగ్గుతాయి. పథకాలు కూడా చదవండి, తగ్గుతుంది చదువుతుంది. బాగున్నారమ్మా? సైకిల్ తప్పకుండా అవుతాయి. ఎప్పుడు కట్టించుకున్నారు? ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం బిల్లులు ఇస్తారో తెలియదు. అయిపోయింది, 2 నెలలు ఉంటే ఎన్నికలు. ఒకవేళ రాకపోతే ఆ లోపల మేము వచ్చినాక ఇప్పిస్తాం. ఎలా కొద్దిగా ఓపిక పట్టాలి. ఉంటాయండి. మళ్ళీ బ్రహ్మోత్సవాన్ని పనులు జరుగుతాయి బాబు, తప్పకుండా చేయించాలి. బాగున్నారమ్మా? బాగున్నారు అందరూ? సైకిల్ గుర్తుకి సార్ తప్పకుండా ఓటేయాలా అమ్మా? బాబు తప్పకుండా సాయం చేయండి సార్. ఏదైనా సైకిల్ గుర్తుకు ఓటేయాలా? బాగున్నారమ్మా? సైకిల్ గుర్తుకి సార్ తప్పకుండా. ఏం పేరు? ఈ ఏరియాలో కాదు రోడ్లు కాలు పట్టాలు కొన్ని సమస్యలు ఉన్నాయి. రామాయణ చేద్దామని బాగా గట్టిగా మీరు ప్రచారం చేయండి.
రోజులైంది నిన్న ఏ పొద్దు మేము అడగల ఈ పొద్దు అమ్మన్నప్పుడు అక్కడ వద్దని అక్కడ వచ్చినారని అది ఇక్కడికి వచ్చేసి స్థలం ఇంకా ఉందా అట్లనే ఎంఆర్ఆర్ ఆఫీస్ వెనకాల ఉంది. ఎన్ని ఎకరాలు? ఫస్ట్ భయపడి కాలం అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే పోతారు కదా, ఇప్పుడు వచ్చే పోతా బాబు, మేము ఓట్ల కోసం కాదు, ఈ బాధ్యతగా పనిచేసే వాళ్ళు మనం తప్ప ఎవరు లేరు. ఒకవేళ అవతల ఎవరైనా వచ్చినా కూడా మాటలు చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళకి 5 సంవత్సరాల అవకాశం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మీకు పనులు చేసి పెట్టాలి. సమాజంలో గోరి కూడా లేదు మేడం. అయ్యే చెప్తున్నారు ఇక్కడ దేవుని మన ఉంటే అది గురుమూర్తి మాకు ఇదే లేదు. అది రోడ్లు, స్థలాలు, ఇల్లు చేపించే బాధ్యత మంది. మీరు కొద్దిగా ఓపిక పట్టండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మన ప్రభుత్వం లేదు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు మీరు తెలుగుదేశం పార్టీకి వేయండి, మనం గెలిపించండి. రేపు పొద్దున మనం గెలిస్తే ఈ రోజు దేశ నాయకులే ఎమ్మెల్యేలు అవుతారు. వాళ్ళే మీకు చేసి పెడతారు. నా వరకు కూడా రానియదు. వాళ్ళు మచ్చలు చెప్తారు, ఇది ఇచ్చిన అసలు అందరూ ఒక మాట మీదకి వచ్చి ఒక మాట మీద మాట్లాడి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. మీరు గెలిపియండి. మళ్ళీ మీరు అడగకుండా అన్ని పనులు నేను చేసి పెడతాను. నాది బాధ్యత. సరేనా? ఎందుకంటే ఒక్క ఓటు పక్కకు పోయినా కూడా ఇబ్బంది.